తనని చూసిన దాన్ని పట్ల ఆయన బహిరంగంగానే చెప్పారు. అది నిజమా కాదా అనేటువంటిది ప్రభుత్వం వివరణిస్తే సరిపోతుంది. రెండోది, బెయిల్ నిబంధనలకు విరుద్ధంగా ఆయన కేసుల గురించి కనుక మాట్లాడి ఉంటే ఆ నిబంధనలో భాగంగా ఉందా లేదా అనేది నేను నిర్ధారించలేదు. ఎందుకంటే అదంతా రికార్డ్ చేసి ఉంటారు కదా, ఆయన మాట్లాడినటువంటి ప్రసంగాన్ని అంతా కూడా రికార్డ్ చేసి ఉంటారు కదా. ఆ రికార్డు ప్రకారం ఆయన జైలు నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పేసి ప్రభుత్వం తీసుకెళ్లి కోర్టుకు సమర్పించి ఆ బెయిల్ నిబంధనల్ని రద్దు చేయించడానికి ప్రభుత్వానికి అన్ని విధాలుగా అవకాశం ఉందనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను మొత్తం ఆయన చేసినట్టు ఉపన్యాసం అంతా నేను వినలేదు కనుక నేను అది చెప్తున్నాను. ఆ పని ప్రభుత్వం చేయొచ్చు నిజానికి అటువంటి అవకాశం ఉంటే. రెండోది, ఆయన చేసినటువంటి ఆరోపణ ఏంటంటే నన్ను ఒంటరిగా జైల్లో పెట్టారు, సీసీటీవీ పెట్టి విజయవాడ నుంచి మానిటర్ చేశారు. అట్లా చేయడానికి అవకాశం ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదు మిథున్ రెడ్డి గారు అవాస్తవం చెప్తున్నారని చెప్పేసి అధికార యంత్రాంగమే చెప్పొచ్చు. దాని మీద అదేమి కేసు అయ్యేది కాదు, లేకపోతే ఇంకోటి అయ్యేది కాదు. ఇక రెండోది, సురేష్ గారు మీరు కూడా మాట్లాడినటువంటి దానిలో నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఏమిటి అంటే, వంశీ జైలు నుంచి బయటకు ఎట్లా వచ్చాడు, ఈయన ఎట్లా వచ్చాడు అని కంపేర్ చేశారు. వంశీకి ఏదన్నా జబ్బు చేసో లేకపోతే అనారోగ్య సమస్యలతోటి ఆయన వచ్చి ఉండొచ్చు. 2 నెలలు జైల్లో ఉన్నంత మాత్రాన మొత్తం అంతా పీక్కుపోయి గడ్డం అంతా పెంచుకొని పాత సినిమాల్లో లాగా నా ఉద్దేశం అందరూ అలా రావాలని కోరుకుంటాం కూడా కాదు. అక్కడ నా పాయింట్ ఏంటంటే దానికి రిలేషన్ ఉంది. మనం అప్పుడు కూడా డిబేట్ పెట్టాము. ఆయన ఎప్పుడైతే జైల్లోకి ఆయనకి రిమాండ్ ఇచ్చారో, రిమాండ్ వేసిన వెంటనే పలుమార్లు ఆయన పిటిషన్లు వేసుకున్నాడు. ఆ ఫెసిలిటీస్ చూస్తే మీకు ఫస్ట్ టైం మీరు అటువంటి ఫెసిలిటీస్ అడిగినట్టుగా ఎక్కడన్నా మీరు ఎంతమంది చూసారా? ఏది ప్రోటీన్ పౌడర్లు, జిమ్ చేసుకోవడాలు, లేకపోతే స్పెషల్ మంచాలు, కమోడ్లు, లేదంటే ఏసీలు, ఇంకా మాత్రం దానికి జైలు ఎందుకు సార్? నేనేమంటున్నానంటే అటువంటి కోరికలు మనం గతంలో ఎప్పుడు కూడా వినలేదు కాబట్టి దాన్ని రిలేట్ చేస్తూ ఇవన్నీ సౌకర్యాలు కల్పించబట్టే ఆయన అంత నీట్ గా చక్కగా రెస్ట్ కూడా తీసుకుని వచ్చాడు అనేది నా భావన. సురేష్ గారు, గతంలో వినలేదు అనొద్దు. చంద్రబాబు నాయుడు గారికి అటువంటి ఫెసిలిటీస్ రమేష్ గారు ఒక్క నిమిషం, నేను ఏమంటున్నానంటే ఆయన వయసు సంబంధం ఏంటండి? గొంతమ్మ కోరికలు కోరిండొచ్చు, నేనేం కాదంటే వయసు కూడా సంబంధం ఉంటుంది. ఇక ఆ మాత్రం దానికి రిమాండ్ ఎందుకు? ఆ మాత్రం దానికి రిమాండ్ ఎందుకు అన్నా? ఆ మాత్రం దానికి రిమాండ్ ఎందుకు? ఇంకా ఆ మాత్రం దానికి రిమాండ్ ఎందుకండి? హౌస్ అరెస్ట్ చేయొచ్చుగా. ఆ మాత్రం దానికి రిమాండ్ ఎందుకు? ఇంకా హౌస్ అరెస్ట్ అతని ఇంట్లోనే పెట్టి హౌస్ అరెస్ట్ చేయొచ్చు కదా. దాని బట్టి అది బెటర్ కదా. వయసుతో కూడా పోలుస్తారు, వయసు కూడా పోలుస్తారు, వయసును కూడా తీసుకుంటారు కన్సిడరేషన్. వయసు ఆరోగ్యాలు కూడా కన్సిడర్ చేస్తారు. ప్లీజ్. ఇప్పుడు నేననేది ఆయన ఆరోగ్యంగా బయటకు వచ్చారు, ఈయనేమో రాలేదు, అది ఒక మీడియా పర్సన్ గా మీ నోటి నుంచి రాకూడదు అనేది నేను చెప్పాను సార్ మీకు. నేను కొరిలేషన్ చేశాను ఇప్పుడు మీకు ఆల్రెడీ. దాని వెనకున్న కొరిలేషన్ అది చేయొచ్చు. ఆయన అడిగిన గొంతెమ్మ కోరికలుగా ఆ రోజు మొత్తం మీడియా అంతా ఎలా మాట్లాడుకున్నారు చూసారు. గతంలో ఎప్పుడు మనం కోరికలు చూడలేదు. మాట్లాడుకోవచ్చు గొంతెమ్మ కోరికలు. మీరు నన్ను స్పెసిఫిక్ అంటే దాని కొరిలేషన్ చెప్తున్నాను, దాని అనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అది. రిలేషన్ అయినా కానీ నా అభిప్రాయం నేను చెప్తున్నా. మీరు చెప్పింది మీరు ఓకే అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. నా అభిప్రాయం నేను చెప్తున్నా. ఆయన ఆరోగ్యంగా వచ్చారంటే మరి చంద్రబాబు ఆరోగ్యంగా అనలేదు సార్. ఆయన ఆరోగ్యంగా రావద్దని ఎవరు కోరుకుంటారు సార్? పాయింట్ అది కాదు. నేనేమంటున్నానంటే ఆయన జైలు నుంచి వచ్చినట్టుగా లేదని. ఆరోగ్యంగానే వచ్చారు కదా. అది ఆ విధమైనటువంటి కంపారిజన్ ఇటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది నేను చెప్పదలుచుకుంది. ఆయన గొంతెమ్మ కోరిక ఆయన అడిగిన, నేను ఇప్పుడు మళ్ళీ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఆయన అడిగినటువంటి డిమాండ్స్ ఆ ఫెసిలిటీస్ దృష్టిలో పెట్టుకొని నేను చెప్పిన మాట అది. మీరు దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. నేను పక్కన పెట్టట్లా, మీరు చెప్పింది 2 సార్లు విన్నాను. నేను పక్కన పెట్టట్లా. ఆయన గొంతెమ్మ కోరికలు కోరితే కోర్టు ఎందుకు ఇచ్చింది? ఇచ్చిందా? లేదు కదా. దాని మూలంగానే ఆరోగ్యంగా హాయిగా రెస్ట్ తీసుకుని వచ్చాడనేది నేనైనా బాజీ గారు కూడా చెప్పింది అంతే. దానికంతా ఆయన ఏదో ఇలా రావాలి అలా రావాలని కోరుకుని కాదు. అక్కడ ఫనీ వేలోనే నేను లైటర్ వీల్ లోనే మాట్లాడా.
మీరు ఏ భావంతో మాట్లాడినా మీరు మాట్లాడినటువంటిది చూసే వాళ్ళకి అటువంటి భావం వచ్చిందని చెప్తున్నాను నేను. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేటువంటి నేను కాదు, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఏంటంటే దాని వెనక బ్యాక్గ్రౌండ్ జనాలకు తెలుసు కాబట్టి దాని దృష్టిలో నేను అది కూడా చెప్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు ఆయనేమో 73 రోజులకు ఉంటే ఈయన 53 రోజులు కూడా మీరు బాగానే వచ్చారు కదా, బాగా రావాలని కోరుకోవాలి అందరూ. జైలుకి వెళ్ళినంత మాత్రం నేను ఎవరన్నారు సార్? రావాలని ఎవరు కోరుకోవద్దు. ఎవరు కోరుకోలేదు సార్, ఎవరు కోరుకోలేదు. నేను కోరుకున్నాను, నేను కోరుకున్నానంటే మీరు ఇంప్రెషన్ తీసుకొస్తున్నారు. అది సమర్థించట్లేదు నేను చెప్తున్నది అది. అందుకని నేను ఏమంటున్నానంటే యాజ్ జర్నలిస్ట్ గా, మోడరేటర్ గా మీకు కానీ లేదా ఒక జర్నలిస్ట్ గా కానీ నాకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి అని నేను సూచనగానే చెప్తున్నాను. నేను కంపారిజన్ చేసేటప్పుడు చేయొచ్చు కంపారిజన్, కానీ ఈ విధమైనటువంటి కంపారిజన్ అపార్థాలుగా దారితీస్తుందని చెప్తున్నాను నేను, అంతే. రైట్. అరే నేను నా మనసులో ఏంటి, ప్రతి ఒక్కరి మనసులో అదే ఉంటుంది సార్. చూసిన వాళ్ళకి అదేముంటది, ఆయన కోరిక లిస్ట్ అలా ఉంది కాబట్టి. రైట్, ఓకే ఓకే, నో ప్లేస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ హియర్. ఓకే, ఎనఫ్. రాఘవేంద్ర గారు.